సింహాచలం ప్రమాదంపై ముగ్గురు సభ్యులతో కమిటీ ప్రమాదం జరిగిన తీరుపై సీఎం చంద్రబాబు ఆరా. అమరావతిలో మంత్రి నారాయణ ప్రధాని పర్యటన నేపథ్యంలో దిశానిర్దేశం. కాంతిరానా విశాల్ గున్నికి నోటీసులు, జత్వానీ కేసులో సిఐడి చర్యలు. ఇవాళ నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, ప్రాధాన్యత ప్రాజెక్టులు పనుల పురోగతిపై చర్చ. మధ్యాహ్నం తెలంగాణ 10th ఫలితాలు, మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు. హైదరాబాద్ హయత్ నగర్లో ఘరానా మోసగాడు, ఎంబీబీఎస్ సీట్ల పేరుతో కోట్లలో డబ్బు వసూలు. వరంగల్లో పలు చోట్ల అకాల వర్షం, ఇల్లందు మార్కెట్లో తడిసిన ధాన్యం. బాపట్ల జిల్లా చీరాలలోని ఇంట్లో దొంగతనం, రికార్డైన చోరీ దృశ్యాలు. పహల్గాం ఉద్రిక్తతల నేపథ్యంలో ఇవాళ కీలక సమావేశాలు, ఉగ్రదాడికి ప్రతీకారంపై నిర్ణయాలు తీసుకునే అవకాశం. భారత్ పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన, యుద్ధ వాతావరణాన్ని నివారించాలని సూచన. మరో 36 గంటల్లో భారత సైనిక చర్య, పాక్ సమాచార మంత్రి ఆరోపణలు. పాక్ మరోసారి కవ్వింపు చర్యలు, వరుసగా 6వ రోజు కాల్పులు. ఇవాళ చెన్నై వర్సెస్ పంజాబ్, పోరుకు సిద్ధమైన టీమ్స్.